ఏందబ్బాయ్ వచ్చినావా? రాత్రంతా ఆలోచించి రావనుకున్నానే. రాకుండా ఎలా ఉంటాను ఆలపాటి వారు? మాటిచ్చాను కదా ఆడుకుంటానని. మాట తప్పి పోతానా? అబ్బో చెప్పడు కాని ఈ పిల్లాడి కాడ చాలా ఎకసకాలున్నాయమ్మాయ్. అవును, ఇంతకీ నీ పేరు చెప్పలేదే? శారదా పుత్ర వెంకటేష్ నా. అంత పొడుగెందుకులే అబ్బాయ్, ఆడ కాపు. ఏందన్నావు? వెంకీనా? వెంకటేష్. 4 అక్షరాలు ఎందుకులే అబ్బాయ్, 2 అక్షరాలు చాలు. జాబ్ చేయాలనే ఫిక్స్ అయ్యావా? ఇవ్వాలని ఫిక్స్ అయ్యే కదా మీరు ఇంత దూరం వచ్చారు. చకోడి. హే, ఊరుకో అమ్మీ. పిల్లాడు ఉద్యోగం చెయ్యాలని ఒబ్బలాట పడుతున్నాడుగా, చేయనివ్వు. మమ్మీ ఇదిగో మేనేజరు, ఇంకా సూతావేందబ్బి, పొయ్యి ఆ యూనిఫామ్ తెచ్చివ్వు. అలాగే మేడం. హా. ఇదిగోండి మేడం. తీసుకో, అదే నీ యూనిఫామ్. నేను మెకానికల్ ఇంజనీర్ని. ఈ డ్రెస్ ఏంటి? ఇక్కడ పని చేస్తాను అన్నది నీ నిర్ణయం. నీకు ఏ పనివ్వాలన్నది నా నిర్ణయం అబ్బాయ్. ఇంత చేసిన నీకు ఇదివ్వడమే ఎక్కువ. నీకిస్తుంది ఈ ఇంజనీర్ జాబ్ కాదు, ఫిట్టింగ్ సెక్షన్ లో మెకానిక్ జాబ్. అంటే సుత్తులతో నట్టులతో పని, అంతేకాని టై సూటు బూటు వేసుకునే పని కాదు. ఏందబ్బాయ్ మాట పడిపోయినట్టుండాదిగా? నీకిచ్చే పని అదే చేస్తావా? నీ చేతులతో నువ్వే ఆ బాండ్ పేపర్ సించేసి పోతావా? వాళ్ళే దెబ్బ కొట్టావు మమ్మీ. చూడు బాబు, ఆలపాటి అఖిలాండేశ్వరి దెబ్బంటే మామూలుగా ఉండదు మరి. చూడు, పని కోసం వచ్చే నీకే అంత పొగరుంటే పనిచ్చే మాకెంత ఉండాలి? ఆకాశాన్ని నేను నాతోనే ఆడుకోవాలంటే ఎట్టాగబ్బాయ్? బాండ్ అక్కడ పెట్టి బయలుదేరు. ఇంకా మా టైం వేస్ట్ చేస్తావేంటి? బయలుదేరు పకోడి. ఆకాశానికి అడ్డంగా నిలబడే మేఘాన్ని నేను. నేనెక్కడికి పోతాను చకోడి? నేనొచ్చిందే పని చేయడానికి. ఫిట్టింగ్ సెక్షన్లో మెషిన్లనే కాదు, అవసరమైతే మనుషుల్ని కూడా రిపేర్ చేస్తాను. రానా వెళ్ళి రానా? చూసావా అఖిలాండేశ్వరి వాడి పొగరు? బంతి ఎగరతానే ఉంటాది బావగారు. అరచేతి కింద దాన్ని ఆడిస్తానే ఉండాలా. అవును, ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారం వాడికి ఇల్లు కూడా ఇవ్వాలి. ఇచ్చేయండి బావగారు. ఉండాదిగా, ఇట్టాంటి వాళ్ల కోసమే ఒక రాజ్ మహల్. కొత్తగా వచ్చావా? అవును.
నేనెవరో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే తెలుసుకోమని చెప్పేవారు కదా. యూనియన్ లీడర్ని. అయితే నమస్తే పెట్టాలని తెలీదా? అమ్మకి నాన్నకి చదువు చెప్పిన గురువులకి పనిచ్చిన యజమానులకు తప్ప మిగతా ఎవ్వరి ముందు తల వంచను, ఈ చెయ్యి నమస్కరించదు. ఇక్కడ నా మాటకి ఎదురు చెప్పేవాడెవ్వడూ లేడు. ఇంతకు ముందు లేరేమో, ఇక నుంచి ఉంటాడు. అది నేనే. ఎక్కువ రోజులుండవు. 3 ఇయర్స్ అగ్రిమెంట్ అయిపోయింది. నన్ను తీసేయడం ఏంటి? కార్మికుల కష్టాలకి అండగా నిలబడేవాడు, 100 మంది కోసం ఒంటరిగా పోరాడేవాడే లీడర్. కళ్ళ ముందు ప్రాణం పోతుంటే ఎవరైనా వెళ్ళి కాపాడండి అనే నువ్వు కాదు లీడర్. గౌరవం అంటే అడిగి తీసుకునేది కాదు, అడగకుండా ఇచ్చేది. ముందు నలుగురి కోసం బ్రతకడం నేర్చుకో, నలుగురి మీద పడి బ్రతకడం కాదు. ఇదిగో చూడు బాబు, నీకు అగ్రిమెంట్ ప్రకారం అకామిడేషన్ కూడా ఇవ్వాలి కదా. ఇదిగో నువ్వు ఉండబోయే ఇంటి తాళాలు. ఇల్లెక్కడా? ఊరి చివర ప్రశాంతమైన పల్లెటూరు. అడ్రస్ తెలియకపోతే వీళ్ళలో ఎవరిని అడిగినా చెప్తారు.